కరోనా ముందు వచ్చారు, మీరు వచ్చాక కరోనా వచ్చింది. ఇంకా నయం, నేను తీసుకొచ్చాను అనలేదు. మీరు వెళ్ళి పంపించారు. కరెక్ట్గా 5 ఏళ్ళు అయింది సార్ ఇంటికి వచ్చి. నేను ఇంటర్వ్యూ అడిగితే ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఈ రోజు కలుస్తున్నాం మళ్ళీ మనం. టైం రావాలి దేనికన్నా. కానీ అప్పటికిప్పటికి చాలా పాడయ్యారండి. వ్యక్తిగా పాడైపోలేదు, శరీరం పాడైపోయింది. నారాయణ అదే పాడైపోయారంటే వేరే అర్థం చేసుకుంటారండి. పాడైపోయారంటే వీటికి అలవాటు పడిపోయాడు, ఈయన పాడైపోయాడు, అలా పాడైపోయాడు. అంటే శరీరంగా ఆరోగ్యపరంగా కొంచెం దెబ్బతిన్నమాట వాస్తవం. కరోనా ఎఫెక్ట్, కరోనా తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అన్నారు. అట్లా కాస్త యమపురి గేట్స్ దాకా వెళ్ళి వచ్చాను 2 సార్లు. సో దాంతో కొంచెం బాగానే దెబ్బతిన్నా. ఒక 10 కేజీలు తగ్గిపోయాను. నార్మలే, నేను మామూలుగా నార్మల్, దానికన్నా తగ్గిపోయాను ఒక 10 కేజీలు. మనిషి జీవితం ఎంత ఫాస్ట్గా అయిపోతుందండి. అనుకుంటాం ఏంటంటే ఒక 10లోనో టీనేజ్లో ఉన్నప్పుడేమో ఇంకా ఇన్నేళ్ళు ఉంది లైఫ్, ఎంతో చేయొచ్చు, ఇప్పుడే ఉందిలే, ఇప్పుడు ప్రస్తుతానికి ఎంజాయ్ చేద్దాం, హ్యాపీగా సినిమాలు చూద్దాం, ఎలాగంటే ఫ్రెండ్స్తో తిరుగుదాం అనిపిస్తుంది. వన్స్ ఒక 30, 40, 50, 60 వచ్చేటప్పటికి ఏంటి అప్పుడే అయిపోయిందా జీవితం, ఇంత వయసు వచ్చిందా అని అనిపిస్తుందా? మనిషి గురించి వయసు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రైటర్గా మీరేం చెప్తారు అంటే ఏమంటారు? నాకు భయపడ్డా ఫస్ట్. నేను మీరు దివాకర్ బాబుతో చేస్తున్నారా, చాగంటి కోటేశ్వరరావుతో చేస్తున్నారా డౌట్ వచ్చింది. అయ్యో నారాయణ, అంటే వయసు లేదండి, వయసు, జీవితం ఇవన్నీ మాట్లాడితే అట్టేంటి ఇటు వెళ్తున్నారు, ఒక నన్ను మర్చిపోయారా? లేదు. ఒక ఇంటర్వ్యూని ఒక రైటర్ అని నేను రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడిగితే చూసే వాళ్ళకి ఈ ఒక్క పాయింట్ తప్ప ఆయన జీవితంలో ఇంకేం లేదా అనుకుంటారు. సో మీలో ఉన్న భక్తిని, మీలో ఉన్న సొసైటీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని నేను కవర్ చేసినప్పుడే ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. మిమ్మల్ని 360 డిగ్రీస్లోంచి నేను జనాలకు చూపించగలుగుతాను. అంటే ఇది ప్రపంచంలో అందరూ చాలామంది చెప్పేసిన విషయం ఇది సార్. జీవితం గురించి, ఆయుష్ గురించి, నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం చెప్పలేము. కాబట్టి ఏంటంటే మీలో ఉన్న వయస్సు ఇచ్చే ధైర్యం, పసితనం, ఒక డబ్బాలో గులకరాళ్ళు పోసి ఆడిచ్చారనుకోండి, పసితనం ఏం చేస్తుందంటే కేరింతలు కొడుతుంది. యవ్వనం లయని వెతుక్కు నాట్యం చేస్తుంది. అదే డబ్బాలో గులకరాళ్ళు పోసి వినిపిస్తే వృద్ధాప్యం విసుక్కుంటుంది. తేడా ఏంటి? ఒకటే, అదే డబ్బా అదే రాళ్ళు, ముగ్గురు 3 విధాలుగా తీసుకున్నారు. జీవితం అంతే. అప్పుడు వాళ్ళకి ఏం తెలియదు, ఏదన్నా బ్రహ్మాండం. శ్రీశ్రీ గారు అన్నట్టు, పువ్వు పూస్తే నా కోసం, గాలి వస్తే నా కోసం, వర్షం వస్తే నా కోసం అనే వయసు ఒకటి. నాకే కావాలనుకునే వయసు ఒకటి యవ్వనం. ఇంకా చాలే అనుకునే వయసు వృద్ధాప్యం. ఇంకా చాలే అనుకోవడానికి, ఇంకా నాకు చాలే అని కాదు, ఇంకా నేను ఎందుకు భారం అనే ఒక స్టేజ్ వస్తుంది ప్రతి వాళ్ళకి. అంటే మనిషి తన బరువు తనకు ఎప్పటికీ బరువు కాదు, ఏ మనిషి కాడు. కానీ మనిషి పోతే నలుగురు ఎత్తాలి, అంత బరువు. అంటే నలుగురు ఎత్తే బరువును వీడు ఒకడే మోస్తున్నాడు. ఎలా మోయగలుగుతున్నాడు? ఏ శక్తి మోస్తోంది లోపల? సో మీరు ఒకటి అడిగితే ఒకటి చెప్తున్నారు. ఏం లేదు సార్. ఇంతకీ ప్రతి వాళ్ళకి బ్రతకాలనే ఉంటుంది, ఏది సాధించాలనే ఉంటుంది, చేయాలనే ఉంటుంది. ఆయా వయసులని బట్టి, ఆయా స్థితిగతుల్ని బట్టి వాళ్ళ వ్యవహారం ఉంటుంది. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి దగ్గర 50 సంవత్సరాలు అయిందండి? లేదు, 1986. నేను రచయితనైంది 50 ఏళ్ళు. రచయితగా 50 ఏళ్ళు. రచయితగా నాకు 50 ఏళ్ళు. సినిమా ఫీల్డ్కి వచ్చింది 86. అంటే 14 ఏళ్ళు, ఇది ఒక 4, 18 ఏళ్ళు, 20, 35 ఏళ్ళు, 38 ఇయర్స్ నా ఫస్ట్ పిక్చర్ రాసి. యాక్చువల్లీ స్వప్న ఇంటర్వ్యూలో ఫ్యామిలీ గురించి, అసలు మీ బ్లడ్లోనే ఒక రైటర్ ఉన్నారన్న విషయం ఇదంతా వివరంగా చెప్పారు. అందుకని అవి ఏమీ కూడా రిపీట్ చేయదలుచుకోకూడదు, అందరికీ ఎక్కువ తెలిసిపోకూడదు. అదే మళ్ళీ రిపీట్ చేయడం నా ఉద్దేశం, అంతకుమించి ఏం లేదు. యాక్చువల్లీ నేను నెట్లో చూసినప్పుడు చూడాలనుంది సినిమాకి మలయాళం వెర్షన్ కూడా మీరే రాశారు అని చెప్పనుంది. ఎంతవరకు నిజం సార్ ఇది? మలయాళం వెర్షన్ వచ్చిందన్న విషయం కూడా నాకు తెలియదు. ఇది ఇలా ఉంటుంది నెట్లో ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ మలయాళంలో ఆ సినిమా రీమేక్ చేశారా, షూట్ చేశారా? రీమేక్ చేశారట, మరి మనకు తెలియదు. సో నాకు అసలు మలయాళంలోకి వెళ్ళిందన్న విషయం కూడా తెలియదు నాకు. చూడాలనుందికి మాత్రం మీరు చూడాలనుంది నేను చేశాను, ఏం పని చేశాను.
మంచి సినిమా చాలా బాగా నాకు రాసే అవకాశం కుదిరింది నాకు. నిజంగా అద్భుతం అండి అసలు. ఆ సౌందర్య గారిది, చిరంజీవి గారిది అందులో దాంట్లో అక్కడ లవ్ లెటర్ రాశాడని చెప్పి వినిపిస్తుంది. అవును అవును. ఏంటంటాడు అది పెట్టేది పద్మావతి మేడం కూడా పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే అయిపోయాను నేను కోతి, ఆ తర్వాత అధోగతి. ఇది ఎలా రాశారంటే కలకత్తా సెట్ వేసాం ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో. ఆయన ఇక్కడ కవిత ఉంటే బాగుంటుందండి అని ఎలా కూడా ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన. ఎలా అంటే మీరే యమలీలో రాశారు ఒకటి, గల్లీలో నా చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అని యమలీలో రాశారు కదా, అంత క్లిక్ అవ్వాలండి ఇది. మరి ఏం రాస్తారో మీ ఇష్టం, ఇక్కడ అది ఉండాలి అని చెప్పి ఆయన షూట్ చేసుకుంటారు. పైన చిరంజీవి గారు, సౌందర్య వీళ్ళందరూ పైన 3వ అంతస్తు 4వ అంతస్తు అది షూట్ చేస్తున్నారు. నేను కింద కూర్చున్నా. ఎవరు షాట్ అవగానే వాళ్ళు పక్కన వచ్చి కూర్చుంటారు కదా. ఆ సౌందర్యం ఏం చేసింది, ఆ రైలింగ్ పక్కన వచ్చి కూర్చుంది. మేకప్లో ఉంది, గిఫ్ట్ బాగా తట్టించి ఇలా కూర్చుని. నేను కింద అమ్మాయిని చూస్తున్నా. చూస్తుంటే పద్మావతి నీ ఎర్రని మూతి పడింది. ఇంకా నెక్స్ట్ లైన్ వచ్చేసాయి, చూడగానే పోయింది నా మతి, అది పోయింది నా పని కోతి, తర్వాత అధోగతి అని పంచులు. అది బాగా రాయలేదే నేను, నా చెల్లి పెళ్ళి మళ్ళీ గలీలో మళ్ళీ అంత స్టాండర్డ్ రాలేదే ఇది అనుకున్నా. అయ్యో. బట్ వాళ్ళు నవ్వారు వెంటనే. చిరంజీవి గారు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమా హిట్ తర్వాత పిచ్చి పాపులర్ అయిపోయింది అది చాలా. ఇప్పటికీ చూడాలనుంది సినిమా పేరు చెప్తే పద్మావతి నీ ఎర్రని మూతి అంటారు. అవును. ఆ లెటర్ అప్పుడు ఎక్కడో ఎందుకు ఇప్పుడు ఆ సీనే అదొక్కటే గుర్తొచ్చింది చూడండి టక్కన. అంతగా పాపులర్ అయింది అది. నిజం.